దేశవ్యాప్తంగా అలాగనే తెలంగాణలో కూడా లోక్సభ ఎన్నికల హడావుడి కొనసాగుతూనే ఉంది. ఈరోజు నేను నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గారితో ఉన్నాను. శానంపూడి సైదిరెడ్డి గారు మరి ప్రస్తుతం ఆయన ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. అలాగా ఆయనకు ఎటువంటి సమస్యలు ఆయన దృష్టికి ప్రజలు తీసుకొస్తున్నారు, అలాగనే ఈ ప్రచారంలో వెళ్తున్నప్పుడు ప్రజా స్పందన ఎలా ఉంది, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు, అలాగనే ప్రజా స్పందన ఎలా ఉంది? ఇప్పుడు ఒకటి, ఇది లోక్సభ ఎన్నికలు. ఈ లోక్సభ ఎన్నికలు అంటేనే జనాలందరూ కూడా మోడీ ఎన్నికలు అంటా ఉన్నారు ఎక్కడికి పోయినా. ఎందుకంటే మోడీ గారి మీద ఉన్న ప్రేమ, అభిమానం. ఎక్కడికి పోయినా మోడీ గారు లేకపోతే ఈ దేశం బాగుపడదు, అంటే ఈ దేశం మళ్ళా పాత ఉగ్రవాద దాడులు, లేకపోతే గొడవలు, మతాల మధ్య గొడవలు ఎన్ని వచ్చే అవకాశం ఉంది. అందుకే ఏదైతే గత 10 సంవత్సరాలుగా డెవలప్మెంట్ మోడ్లో పోతా ఉన్నామో అదైతే బెటరు. అందుకే మోడీ గారే ఈ దేశానికి శ్రీరామ రక్ష, మోడీ గారు కావాలంటా ఉన్నారు. దానికి తోడు పోయినసారి 5 సంవత్సరాలు, అంటే పోయినసారి కాంగ్రెస్ ఎంపీని గెలిపించారు. ఇక్కడ 5 సంవత్సరాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ కాన్స్టిట్యున్సీకి పోయినా ఒక్క కాన్స్టిట్యున్సీ కూడా రాలేదంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి పైన అధికారం లేదు, ఇక్కడ చేసింది ఏమి లేదు. సరే, లోక్సభ సభ్యుడు అనుకుంటే చేయొచ్చు, కానీ వాళ్ళకి సమస్యల పట్ల ఏ మాత్రం లేనే లేదు. ఎంతసేపటికి అధికారం కావాలా, అధికారం కోసం పోటీ చేస్తారు తప్ప జనాల సమస్యల కోసం పోటీ చేయరు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, రాహుల్ గాంధీ దగ్గర నుంచి రఘువీర్ దాకా మొత్తం వారసత్వ రాజకీయాలు. అంటే ఈ కాంగ్రెస్ అంటేనే వారసత్వం. ఇక వాళ్ళు ఎంతసేపటికి అపాయింట్ చేస్తూ ఉన్నారు క్యాండిడేట్లను కూడా, ఏది భాగాలు పంచుతున్నట్టు పంచుతూ ఉన్నారు. ఈరోజు ఒక్కొడికేమో ఎమ్మెల్యే అయిపోయిండు, ఇంకొకడికేమో ఎంపీ సీట్ ఇస్తూ ఉన్నారు, ఇంకొక ఆయన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్న, ఇంకా కిందికి పోతేనేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన భార్య. మరీ ఈ జిల్లాలో ఎంత ఘోరంగా ఉందంటే ఎంతసేపు 3 కుటుంబాలు మొత్తం రాజ్యం చేసే పరిపాలనకు వచ్చింది. అందుకని ఇవన్నీ కూడా జనాలు గమనిస్తూ ఉన్నారు. దానికి తోడు ఇక్కడ కావాల్సిన చాలా ఉన్నాయి. ఏది మన జిల్లాకు నవోదయ పాఠశాల కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చాయి, లేకపోతే కేంద్రీయ విద్యాలయాలు కానీ, రైల్వే అదనపు లైన్స్ కానీ, హైవేస్ కానీ. ఇది దాంతోపాటు ఈరోజు మనం యూత్ చాలా ఎక్కువ ఉంది. ఆ యూత్కి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ, లేకపోతే యూత్ ఎంప్లాయ్మెంట్ సెంటర్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా కావాల్సినవి ఉన్నాయి. కానీ వీటి గురించి ఎవ్వరు పట్టించుకున్న నాదుడు లేడు, ఒకరోజు ఒక మాట మాట్లాడిన నాదుడు లేడు. ఈరోజు ఏదైనా అడిగితే ఇది అబద్ధాలు. ఎంతసేపటికి మొన్న కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఏ అబద్ధాలు చెప్పిందో ఈరోజు మళ్ళీ అదే అబద్ధాలు. బీజేపీ మీద రాజ్యాంగం మారుస్తుందని ఒక అబద్ధం, నీకు ఏదో అమిత్ షా గారు ఏదో అంటే దాన్ని ఏదో అన్నాడని మార్ఫింగ్ చేసి ఇంకో రకమైన అబద్ధం. అంటే అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు కాంగ్రెస్ వాళ్ళు అనే దానికి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందుకే ఈ ఎన్నికతోని తగిన బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. అంటే ఇప్పుడు గతంలో మీరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు టీఆర్ఎస్ నుంచి, అంటే బీఆర్ఎస్ నుంచి. తర్వాత ఎన్నికల్లో మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతిలో అక్కడ ఓటింపాలైన తర్వాత ఇమ్మీడియట్లీ మీరు బీజేపీలో చేరిపోయారు. అసలు కారణం ఏంటి? అంటే నేను ఇంతకుముందు ఛానల్కి చెప్పిన, నేను గత ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు నేషనల్ దృక్పథం ఉన్నవాడిని, ఈ దేశానికి ఏదైనా చేయాలనుకుంటోని 15 సంవత్సరాలు బయట వేరే దేశాల్లో ఉండి వీటికి వచ్చినాక ఏదన్నా నా దేశానికి చేయాలా అని నేను సిటిజన్షిప్ రివోక్ చేసుకొని వీడికి వచ్చి ఎమ్మెల్యేకి నిలబడ్డా. ఒకసారి ఓడిపోయినా, మళ్ళీ తర్వాత గెలిచిన బీఆర్ఎస్ పార్టీ నుంచి. తర్వాత నేను గత 5 సంవత్సరాలుగా చూసింది ఏంటంటే, అంటే ఈ రీజనల్ పాలిటిక్స్, ఒక ప్రాంతీయ పార్టీల్లో ఉండటం, ఎంతసేపటికి ప్రాంతీయ తత్వం ప్లస్ కుటుంబాలు, దాంట్లో కూడా ఇందాక నేను ఏదైతే చెప్పినో మళ్ళా కుటుంబ పాలనలు, కుటుంబాల కింద పనిచేయటం తప్ప దేశానికి చేసేది ఏం లేదనిపించింది. దానికి తగ్గట్టే ఏమంటే నేను ఓడిపోయినాక నేను చూస్తూ ఉన్నా. దాంతోపాటు రకరకాల రాజకీయాలు, ఏది అధికారం కోసం ఎంతకైనా కొల్లుడు కావచ్చు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కొల్లుడని మొన్న పోయినసారి ఎన్నికలలో, అంటే అధికారంలోకి వస్తామో రామో, బీజేపీ గెలుస్తుందో ఏమో, బీజేపీని నివారించాలంటే మనం ఒకటి కావాలని, ఈ రకంగా రకరకాల కొల్లుడు రాజకీయాలు అయినాయి. ఆ కొల్లుడు రాజకీయాలు, ఈ కుటుంబ పాలనలు, ఇవి చూడలేక నేషనలిస్టిక్ వ్యూ ఉన్న పార్టీ, దేశం కోసం ప్రాణాలు అర్పించే పార్టీ, దేశం కోసం ఈరోజు పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని, దానికోసమే నిత్య పరిస్థితిలో పనిచేయాలనుకున్నాం. దానికి తగ్గట్టు రావటం, దాన్ని నన్ను నల్గొండకు పోటీ చేయమంటాం, నల్గొండ కన్ఫర్మ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే నా గురించి తెలుసు, నేను ఒక చిన్న ఊరు నుంచి వచ్చినోడిని, చిన్న స్థాయి నుంచి వచ్చినోడిని. అంతేగాని తాతల తండ్రుల రాజకీయాల పరంపరలు కాకుండా మన సొంతంగా చిన్న కష్టాలు చూసి ఎదిగిన వాళ్ళం. అందుకని మనం ఒక ఎగ్జాంపుల్ లాగా మారుతాం రేపు యూత్ కోసం.
దాంతోపాటు నేను ఏదైతే హుజూర్నగర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన పనులు ఉన్నాయో ప్రజలకు దగ్గరకు ఉండటం అయితేంది, ప్రజల కోసం పనిచేయటం అయితేంది, ఇవన్నీ కూడా చర్చలో వస్తాయి రేపు. దానికి తగ్గట్టు అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఈరోజు రేపు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని 2 లక్షల మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బీజేపీ కార్యకర్తలు నాయకుల మీద మీరే కేసులు పెట్టి జైలు పంపించారని చెప్పేసి మీ మీద ఆరోపణలు ఉన్నాయి. సో ఇప్పుడు మీరు అదే పార్టీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, అలాగనే పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా కూడా ఉన్నారు. వాళ్ళు మీతో కలుస్తున్నారా? అలాగనే వారి నుంచి సహకారం ఎలా ఉంది? ఇప్పుడు బీజేపీ అంటే మళ్ళీ ఇందాక కూడా చెప్పిన, ఇది కుటుంబ పార్టీ కాదు. ఎంతసేపటికి దేశం కోసం, దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, తర్వాత మనం అనుకునే పార్టీ ఇది. దేశం కోసం పనిచేసే పార్టీ. అందుకని ఎవరు కూడా తన వ్యక్తిగత వాటిని దీనికి పూసే అలవాటు లేదు ఇక్కడ. దాంతోపాటు ఇంకొకటి, మీరు ఇందాక ఆరోపణలు అన్నారు, అవి ఆరోపణలు మాత్రమే, దానికి నాకే సంబంధం లేదు. అవి కూడా ఈరోజు మా కార్యకర్తలు, నాయకులు అందరూ తెలుసుకున్నారు. అందరూ కూడా ఈరోజు మీరు నల్లగొండ పార్లమెంట్లో ఏ మూలకు పోయినా ప్రతి ఇంటి తలుపు కట్టేది ఈరోజు బీజేపీ కార్యకర్త అంటూ ఉన్నారు. ఎక్కడ ఏ ప్రచారాలు చేసినా ఈరోజు బీజేపీ కార్యకర్తలు ఎండనక వాననక పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది అంది వచ్చిన అవకాశం. మోడీ గారి వేవ్ నడుస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో నల్లగొండ మీద కాషాయ జెండా ఎగరేయాలని ఒకే ఒక పట్టుదలతో ఈరోజు బీజేపీ కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. దాన్ని అచీవ్ చేయడానికి తొందరలో అచీవ్ చేయబోతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మీరు డెఫినెట్గా గెలవాలి. గెలిచి మీ నియోజకవర్గంలో మీరు ఒక రోల్ మోడల్గా ఉండాలని చెప్పేసి ఈవెన్ న్యూస్ 360 కూడా భావిస్తుంది. ఇది మొత్తానికైతే శానంపూడి సైదిరెడ్డి గారు చెప్తున్నారు, హుజూర్ నగర్లో నేను చక్కగా మరి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా ఇప్పటివరకు ఎవరు చేయనంత పని నేను చేసి చూపించాను. కాబట్టి నేను రోల్ మోడల్గా ఉన్నాను. కాబట్టి ఈ పార్లమెంట్ నియోజకవర్గం అంతట్లో కూడా నేను పనిచేసి చూపిస్తానని కూడా చెప్తున్నారు. దాంతోపాటు రఘువీర్ రెడ్డి 5 లక్షల ఓట్లతో మెజార్టీతో గెలుస్తాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో వాళ్లకు సవాల్ కూడా విసిరారు. నిజంగా వాళ్ళు గెలిస్తే, గెలవకపోతే రఘువీర్ రెడ్డి వాళ్ళు రాజీనామా చేస్తారా ఇద్దరు వాళ్ళ మంత్రి పదవులకు అని కూడా సవాల్ చేస్తున్నారు. అంతేకాకుండా వికసిత్ భారత్ లాంటిది రావాలంటే, ఇంకా రాబోయే రోజుల్లో ఒక గొప్ప దేశంగా మార్చబడాలంటే మోడీ లాంటి ప్రధానమంత్రియే కావాలి. కాబట్టి బీజేపీ పార్టీని ఓటేసి గెలిపించాలని కూడా ఆయన ప్రజలను కోరుతున్నారు. కెమెరామెన్